మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి సౌందర్య లహరి. భుజం బంతి పువ్వో పువ్వో భుజ భుజ రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వు. నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మెట్, కో ప్రెజెంటెడ్ బై శశి సోప్స్. సౌందర్య లహరి సౌందర్య లహరి. దర్శకేంద్రుడితో భలే కృష్ణుడు అనిపించుకొని అగ్నిపర్వతంలా విరుచుకుపడి ఊరికి మనగాడిగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ గారిని సాదరంగా దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి ఆహ్వానిస్తున్నాము. కృష్ణ ముకుంద మురారి ఈ పాటకి కాళీయుడి తలపైన నాట్యం చేసిన ఆ చిన్నారి పెద్దయ్యాక కృష్ణుడి పేరు పెట్టుకున్నటువంటి నటశేఖరుడిని పెళ్లి చేసుకోవడం విశేషం కదూ. సాక్షి సినిమా మొదలుకొని కృష్ణ గారితో నట జీవితంలోనూ నిజ జీవితంలోనూ ఎన్నో విజయాలను చవిచూశారు ఆవిడ. 44 సినిమాలు మహిళా దర్శకురాలుగా చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇండియన్ సినిమా హ్యాస్ ప్రొడ్యూస్డ్. విజయ నిర్మల గారికి ఇదే మా సాదర స్వాగతం. చేనుకు గట్టుంది, ఇంటికి గడపుంది, కంటికి రప్పుంది, కన్నెకు హద్దుంది, హద్దు మీరిన. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్, స్పోర్ట్స్ లో ఎన్నో విజయాల్ని చవిచూశాడు. కృష్ణ గారి అమ్మాయికి 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన తర్వాత ఆ ముహూర్త బలం ఎంత గట్టిదంటే నటుడుగా మారిపోయాడు. ప్రేమ కథ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించుకున్న నటుడు సుధీర్ బాబు గారికి ఇదే మా సాదర స్వాగతం. కృష్ణ గారు, దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అలాగే విజయ నిర్మల గారికి సాదర స్వాగతం. చాలా సంతోషం మీరిద్దరు వచ్చినందుకు. అండ్ అలాగే సుధీర్ బాబు గారు, వెల్కమ్ టు ద షో అండి. ఇలా దర్శకేంద్రుడు మాట్లాడడం పట్ల మీ అభిప్రాయం ముందుగా? ఇంతవరకు రాఘవేంద్రరావు మాట్లాడటం డైరెక్ట్ చేసేటప్పుడు తప్ప, మామూలుగా కలిసినప్పుడు మాట్లాడటమే తప్ప టీవీలో మాట్లాడటం ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను టీవీలో చూసి చాలా ఆశ్చర్యపోయాను. రాఘవేంద్రరావు గారైనా ఇట్లా మాట్లాడుతుంది. చాలా సార్లు తను అడిగాను. ఈ మధ్య ధైర్యం వచ్చేసింది రాఘవేంద్రరావు. ఇప్పుడు నువ్వు హీరోయిన్ గా రాలేదు, డైరెక్టర్ గా వచ్చాను. ఒక డైరెక్టర్ గా వచ్చాను అనమాట. అండ్ వీఆర్ ప్రౌడ్ గిన్నిస్ బుక్ డైరెక్టర్ గా ఈ షోకి వచ్చినందుకు నిర్మల, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి కాంబినేషన్ లో 8 సినిమాలు వచ్చాయి. అయితే మీ మొదటి సినిమా భలే కృష్ణుడు, అది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి 16వ సినిమా, మీ 159వ సినిమా. మీ ఇద్దరి కాంబినేషన్ లో వర్క్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు పట్టింది సార్? అంత టైం ఎందుకు పట్టింది? నేను జనరల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పెద్ద డైరెక్టర్లు నాతో తీసిన వాళ్ళు సుబ్బారావు గారు, ప్రకాష్ రావు, సిఎస్ రావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు అందరూ తీశారు. జనరల్గా ఏంటంటే సుబ్బారావు గారి పిక్చర్లు పాటలు బ్రహ్మాండంగా తీసేవారు ఆయన పాటలు. ఆ తర్వాత రాఘవేంద్రరావు పాటల్లో ఇంకా చేంజ్ ఉంది, ఒక కొత్త స్టైలు, రాఘవేంద్రరావు స్టైలు అనేటట్టుగా పాటలు చాలా బాగా తీశారు రాఘవేంద్రరావు గారు. నేను నాకుతో అంతకుముందు ఎక్కువగా యాక్షన్ పిక్చర్లు, మామూలుగా 3-4 లక్షల్లో అయిపోయే పిక్చర్లు ఎక్కువగా ప్రొడక్షన్లో తీస్తూ ఉండేవాళ్ళు.
నన్ను నేను ప్రమోట్ చేయడం కోసం పద్మాలయ పెట్టి అగ్ని పరీక్ష మొట్టమొదటి తీసాం. ఆ తర్వాత ఒక పిక్చర్కి సంబంధం ఉండదు మాకు. మోసగాళ్ళకు మోసగాడు, పన్నెండు కాపురం, దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు, వరుసన ఒకదానికి సంబంధం లేకుండా హిట్ సినిమాలు నన్ను నేను ప్రమోట్ చేయడం కోసమే తీయడం జరిగింది. తర్వాత బయట కన్సర్న్స్లో మా పద్మాలయ స్టాండర్డ్లో రాఘవేంద్రరావు గారు నా కెరియర్లో ఎంటర్ అయినాకే బయట పిక్చర్లు కూడా అంత స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీయటం, సూపర్ డూపర్ హిట్లు అవటం జరిగింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ కృష్ణ. ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల. కృష్ణలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే ఊరిన టైటిల్స్ కోసం పెట్టుకునే పేరు కాదు అది. అవును. ఏదైనా తలుచుకున్నారంటే అది సాధించారు ఊరుకోనమాట. లక్ష్మణుడు భరతుడు లాగా బ్రదర్స్ కూడా ఉన్నారు, బంగారు హనుమంతరావు. వాట్ ఈస్ కృష్ణ అని ఒక చిన్న ఏవి ద్వారా చూపిస్తా నువ్వు. ఓకే సార్, నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. మీకు కృష్ణ గారు మీరు డైరెక్షన్ చేయక ముందు నుంచే పరిచయం, మరి మీ ఫస్ట్ సినిమా కృష్ణ గారితో మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు? చాలా మంచి క్వశ్చన్ అది. ఫ్రెండ్ గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా నాన్నగారు పిక్చర్ లో స్త్రీజన్మ చేశా కదా. సరే, నేను ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ గా అవుదాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన కథకి అప్పటికి తను సీతారామరాజు, మోసగాళ్ళకు మోసగాడు, ఇట్లా హై లెవెల్ యాక్షన్ అయ్యి ఆ లెవెల్ పిక్చర్స్ చేశాడనమాట. నా కథకి ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ కొంచెం సాఫ్ట్ గా ఉండేది అనమాట బాబు సినిమాకి. లేకపోతే ఫస్టే పరిగెత్తి వెళ్ళిపోయాడి. ఆ తర్వాత 16 సినిమాల గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు సరిగ్గా గుర్తులేదు. తను ఒక పక్కన డబుల్ షిఫ్ట్ చేసేవాడు కదా అప్పుడు. నీ కాంబినేషన్ వచ్చినాక సింగిల్ షిఫ్ట్ అక్కడ 9 to 6 చేయటం కూడా నీ కాంబినేషన్ వచ్చిన తర్వాత అదే 3 షిఫ్ట్ చేసేవాడిని. రెస్ట్ ఎలా తీసుకునేవాళ్ళండి ఆ రోజుల్లో? 3 షిఫ్ట్లు అంటే 3 షిఫ్ట్ అంటే 7 to 1, 2 to 9, 10 to 2. రెగ్యులర్ గా 10 to 2 కూడా ఒక రెగ్యులర్ కాల్ షీట్ గా ఉండేది. అలా 10-12 సంవత్సరాలు చేశాను. 10-12 సంవత్సరాలు. మహానుభావులు మీరు నిజంగా. ఆయనకి టేప్ రికార్డ్ అని పేరు పెట్టాం. డైలాగ్ ఆయన వినడు, అసిస్టెంట్ డైరెక్టర్ చదువుతాడు, ఆయన వినేస్టేక్ అంతే, రికార్డ్ అయిపోతుంది. పెద్ద పెద్ద డైలాగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒకసారి వినిపించిన తర్వాత మళ్ళీ చెప్పబోతాడు, చాలు నాకు అర్థమైంది వచ్చేస్తుంది, రెడీ అంతే. అంత ఫోటోస్టాటిక్ మెమరీ చిన్నప్పటి నుంచేనా కృష్ణ గారు, లేకపోతే మూవీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు అలవర్చుకున్న అలవాటు అది? మెమరీ ఎక్కువ, ఒకసారి వింటే మర్చిపోను. అది కృష్ణ గారి గురించి ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా అందరూ చెప్పుకునే మాట. ఒక్కసారి ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్. సీతారామరాజులో భయంకరమైన రంగి డైలాగులు ఉన్నాయి, అన్ని సింగిల్ టేక్. అది ఏ డైలాగ్ అయినా కట్ చేయకుండా ఒకటే షాట్ కింద పెట్టేవాడు. నాకు ఆవిడ తీసిన పిక్చర్స్ లో మెయిన్ ఫేవరెట్ అండ్ బెస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్ నిర్మల. అందులో పెళ్ళంటే నూరేళ్ల పంట పాట ఉంది. ఆ పాటలో ఒక్కోళ్ళ క్యారెక్టరైజేషన్ ఒక్క పాటలో టోటల్ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ అన్ని ఒక్క పాటలో చూపించావు. మెయినా పిక్చర్ కి స్టంట్ మాస్టర్ లేడు, డాన్స్ మాస్టర్ లేడు, అందులో స్టంట్ లేదు, డాన్స్ లేదు. డైరెక్టర్ గారు 107 సినిమాలు యాజ్ అ డైరెక్టర్, 3 generations తో వర్క్ చేసిన డైరెక్టర్. ఇక పాటలు తీయడంలో అయితే రవివర్మ గారితో పోలుస్తారు, రాజ్ కపూర్ గారి టేకింగ్ తో పోలుస్తారు, వారికి వారే సాటి. మరి అటువంటి డైరెక్టర్ గారి గురించి ఒక గ్రేట్ డైరెక్టర్ గా మీ అభిప్రాయం? ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయలేదు, ఇవాళ కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకో తెలీదు, ఆయన సినిమాలో నాకు వేషాలు రాలేదు. ఎందుకు రాలేదు మరి మీరు ఇవ్వలేదు, చెప్పాలి మీరు సమాధానం దీనికి. నా ఫేవరెట్ హీరోయిన్ చెప్పే కదా, కానీ ఇవ్వలేదు మీరు. ఎవరో దుష్ట శక్తులు ఏదో అడ్డపడి ఉంటాయి. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సినిమా చూసినా చూడకపోయినా ఆయన సినిమాకి వెళ్ళిపోతుంటాను నేను. ఎందుకంటే లేదా సాంగ్స్, మెయిన్ గా సాంగ్స్ చాలా బాగా. నీకు మీ మామగారి పిక్చర్స్ లో ఫేవరెట్ ఏది? అగ్నిపర్వతం. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా ఆ సినిమా గురించే చెప్పాను అనమాట. నాకు చిన్నప్పుడు అంటే ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే ఆ డైలాగ్ చెప్పాను, అగ్ని జమదగ్ని అని చెప్పి. అమ్మ కూడా కంగారు పడిపోయేది, ఏంటి సినిమాలని చెప్పి అదే ఏజ్ లో మొదలెట్టానని చెప్పి. ఒక కర్ర పట్టుకున్నాడు, కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రోజంతా ఇంట్లో, ఆ రోడ్ మీద కాలనీలో అన్నమాట. కర్ర కొంతకాలం బ్యాడ్మింటన్ ర్యాకెట్ అయినట్టుంది, ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి లాగేసినట్టుంది కర్ర. కృష్ణ గారి గురించి అడిగారు డైరెక్టర్ గారు, మరి డైరెక్టర్ గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? అన్నమయ్య అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్. కానీ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉండేది, అంటే మీరు జనరల్ గా రొమాంటిక్ సినిమాలు చాలా బాగా తీస్తూ ఉంటారు,
కానీ అట్ ద సేమ్ టైం ఇలా భక్తి సినిమాలు కూడా బాగా తీస్తున్నారు. అంటే 2 ఆపోజిట్ సైడ్స్. ఆ 2 ఎట్లా కుదిరిద్ది అనేది నాకు అసలు ఎప్పుడు డౌట్ వస్తూ ఉండేది. ఎట్లా 2 ఒకటే మనిషి తీయడం అనేది. విజయ నిర్మల్ గారు చెప్తారు దీనికి సమాధానం ఫస్ట్. ఎలా డైరెక్టర్ గారు భక్తి సినిమాల్ని అంతే గొప్పగా, అటు రొమాంటిక్ సినిమాల్ని అంత గొప్పగా ఎలా తీస్తారు అని. నాకు అన్నమయ్య అంటే భయం వేస్తుంది. రాఘవేంద్రరావు గారు ఆ సినిమా చేయడం, నాగార్జున గారు అప్పటికే లవర్ బాయ్, ఆయన ఆ క్యారెక్టర్ మెప్పించగలుగుతాడా లేదా అనే డౌట్ ఉంది. నిజంగా సినిమా చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అన్ని ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ. అదివో అల్లదివో శ్రీహరివాసము. మొట్టమొదటి రౌండ్ ఏమని వర్ణించను. ఏమని వర్ణించను? మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఊరికి మనగాడు. ఆ సినిమా ఇక్కడే కాదు, అక్కడ హిందీలో కూడా హిమ్మత్వాలాగా సంచలనమైన విజయాన్ని సాధించినటువంటి సినిమా. మరి ఈ చిత్రం కథ ఎలా పుట్టింది డైరెక్టర్ గారు? కృష్ణలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకున్నానంటే ఇక అతను ఏం చేస్తాడో రాఘవేంద్రరావు తెలుసు నాతో ఏం చేయాలో అన్నంత నమ్మకం అనమాట. ఊరికి మనవాడు కథ ఆల్మోస్ట్ చెప్పలే నేను. విలేజ్ సబ్జెక్ట్ తీస్తాను కృష్ణ అని. అంతకుముందు భలే కృష్ణుడు సిటీ సబ్జెక్టు, గరానాదంగా ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్టు. డిఫరెంట్గా తీయాలని విలేజ్ సబ్జెక్ట్ అంటే ఓకే అన్నాడు. ఫస్ట్ డే షూటింగ్ సాంగ్ పెట్టాను, ప్యాంటును జర్కును ఏని పంపించాను అనమాట. ఇదేంటి విలేజ్ సబ్జెక్ట్ అన్నాడు, ఈ పంపించాడు, సరే ఎందుకులే అని వేసుకొచ్చేసనమాట. ఏదో అయి ఉంటుందని. వచ్చిన తర్వాత పొలం గట్టు మీద కూర్చోబెట్టి 4 లైన్లు చెప్పాను అనమాట. బాగుంది ప్రొసీడ్. కథ ఎలా పుట్టిందంటే, గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ నీకు తెలుసు కదా. ముందు ఊరికి మనగాడు ప్రొడ్యూసర్ అడుసుమల్లి గోపాలకృష్ణకి కృతజ్ఞతలు. తను సినిమా తీయాలి అంటే మేము బిజీగా ఉండేవాళ్ళు, చాలా బిజీగా ఉండేవాళ్ళం. నువ్వు పని చేయరా, రిలీజ్ అని ప్రతి 60 సినిమా చూస్తూ ఉండు, దాని రీమేక్ ఉంటే చూస్తా ఉంటే పాపం సెకండ్ రిలీజులు కూడా తెగ చూసేవాడు. చూసి ఒక 6 నెలలు చూస్తూనే ఉన్నాడు. నా పనులు నేను చేసుకుంటున్నా, కృష్ణ పనులు కృష్ణ చేసుకుంటున్నాడు. చంపేస్తున్నావురా, అడ్డమైన సినిమాలు చూపిస్తున్నావు నువ్వు, నా వల్ల కాదు. ఒకసారి తిరుపతిలో కూర్చున్నప్పుడు ఇంకా కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. నేను సత్యానంద్ గోపాలకృష్ణ వెళ్ళాం అనమాట. ఏదో స్నాక్స్ తీసుకుంటున్నా, అందులో శనగలు ఉన్నాయన్నమాట. నేను డిసైడ్ చేస్తాను కూడా ఊరిని టెస్ట్కి ఇదిగో ఈ కుప్ప కొన్ని శనగలు పక్కన పెట్టానమాట. పెట్టి ఇందులో 32 ఉంటాయి చూడను. నేను ఊరినే అన్న ఆయన ఏడిపిద్దామని. అంటే నిజంగా 32 ఉన్నాయి. నాకు భయం వేస్తుంది ముందు. నేను వాడిని ఏడిపిద్దామని చేస్తే అది నిజం అయిపోయింది. అది తిరుపతి ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ ఆ నైట్ పడుకుంటే పొద్దున కల్లా లైన్ వచ్చింది నిర్మల. మామూలుగా ఉండే సూట్, మామూలు విలేజ్ అనగానే పంచిగించి కడతాం కదా, జర్కుని వేసుకుని ప్యాంట్ వేసుకుని ఒక నిర్మానుషమైన ఎవరు దిగన చిన్న ఊళ్ళో రైలు వచ్చి ఆగుతుంది. ఒక అబ్బాయి దిగుతాడు, ఆడు ట్రావెల్ చేస్తూ ఉంటే టైటిల్ చేయాలి. అక్కడి నుంచి చిన్నది అలా అనుకుంటూ వెళ్ళి రావుగోపాలరావు క్యారెక్టర్ కానీ ఇది కానీ అట్లా కల్లా పుట్టిన కథ అది ఊరికి మనకి. సో ఈ సినిమాలోని ఒక వార్నింగ్ సీన్ చిన్న కామెడీ టచ్ తో ఇచ్చింది, చూద్దాం. ఇదేంట్రా భగవంతుడా, బండి ఈ దారికి వచ్చింది అని నువ్వు అనుకుంటావు. ఆ బండి వెళ్ళి గేటు లేని రైలు పట్టాల మీదకి వచ్చి ఆగుద్ది. ఇదేంట్రా భగవంతుడా, బండి ఇక్కడికి వచ్చి ఆగింది అని నువ్వు ఆ బండి దోలేవని అడుగుతావు. అప్పుడు ఆ బండి దోలే భగవంతుడు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటేసి బండి దిగి వెళ్ళిపోతాడు. నువ్వు బండిలో పడిపోతావు. రైలు వస్తా ఉంటది, రైలు వచ్చేస్తా ఉంటది. వచ్చేసింది, నువ్వు బండి పచ్చడైపోయారు, రైలు. ఓ రాత్రి వేళ కళ్ళు తెరిచి చూస్తావు, మంచం అలా కదులుతూ ఎడుతూ ఉంటుంది. ఇదేమిట్రా భగవంతుడా, మంచం కదులుతా వెళ్తా ఉంది అనుకుంటావు, లేవబోతావు. కానీ నువ్వు మంచానికి కట్టేయబడంతో వలన లేవలేకపోతావు. మంచం ఎడతా ఉంటుంది. వెళ్ళి ఊరు దాడిపోద్ది మంచం. ఇదేమిట్రా భగవంతుడా, మంచం ఊరు దాడిపోయింది అనుకుంటావు. ఈలోగా మంచం గేటు లేని రైలు పట్టాల మీదకి వచ్చి ఆగిపోతుంది. ఇదేమిట్రా భగవంతుడా, మంచం ఇక్కడికి వచ్చి ఆగింది అనుకుంటావు. ఈలోగా రైలు వచ్చేస్తా ఉంటుంది. వచ్చేసింది.
అప్పాలరావు అందరిని బెదిరిస్తూ ఉంటారు అన్నమాట. రివర్స్ డ్రామా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆడిటోరియంలో దీనికి విపరీతమైన రెస్పాన్స్ అన్నమాట. థియేటర్లో చూశాను. ఇది మామూలుగా ఏంటంటే కమర్షియల్ ఫార్ములాలో విలన్ని టీచ్ చేసే యాంగిల్ని పెట్టుకున్నాం అన్నమాట. ఒక సినిమాలోనే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి ఊరి మనం కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సిస్టర్ సెంటిమెంట్ కూడా పెట్టాం మనం. గీతను రామలింగయ్య కొడుకు ఇచ్చి చేసుకుని నీతో సంతకాలు పెట్టించుకునే సీన్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఆ సన్నివేశం. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ సీన్ కదా సార్ అది, ఒకసారి చూద్దాం. అన్నయ్య, నేను మోసపోయాను అన్నయ్య. రాయిని చూసి రత్నం అనుకున్నాను. నువ్వు చెప్పిన మంచి మాటలు వినకుండా మొండిగా పెళ్లి చేసుకున్నాను. అందుకే అన్నయ్య ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను. ఊరుకోమ్మా, ఊరుకో. ఎల్లకాలం ఒకలా ఉండదు, వాళ్లే మారతారు. అవును, ఇంతకీ నువ్వు ఇలా వచ్చావేమిటి? ఇదిగో అన్నయ్య, నీ చేత ఈ కాగితాల మీద సంతకాలు చేయించి పట్టుకురమ్మన్నారు. వీటి మీద సంతకాలు పెట్టించుకురమ్మన్నారు. పెళ్ళనన్నారు, కొట్టారు. మా అన్నయ్య చేత ఏ పాపం పాడు పని చేయించనన్నాను, మళ్ళీ కొట్టారు. మా అన్నయ్యని అన్యాయపు దారిలోకి లాగనన్నాను. దాంతో పాపారావు మావయ్య సలహా మీద పలుపు తాడుతో ఒళ్ళంతా రక్తం చిందేటట్టు కొట్టారు. సంతకాలు పెట్టించి తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వమని, మెడ పట్టు కెట్టిస్తామని అన్నారన్నయ్య. ఎంత కర్మ పట్టిందే నీకు. నెల తప్పి తల్లివి కాబోయే నిన్ను పశువును కొట్టినట్టు కొడతారా? వాళ్ళు మనుషులు కాదమ్మా, రాక్షసులు. ఇందులో సంతకం పెట్టిన చింపేస్తుంది, తను రిజైన్ చేస్తానంటమాట. ఒక సినిమా సక్సెస్కి ఎంటర్టైన్మెంట్, మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్. షూటింగ్లోనే ఈ సీన్స్ ఇవన్నీ ముందే గెస్ చేశాడు. హిందీలో కూడా ఇది హిట్ అవుతుంది. జనరల్గా అప్పుడు హిందీలో పెద్దగా విలేజ్ సబ్జెక్ట్స్ అంత ఇదిగా ఉండేది కదా. ఇప్పుడు యాక్చువల్గా మా సొంత పిక్చర్ పాడి పంటలు ఉంది. పాడి పంటలు తీయాలా, ఊరుకు మునగాడు తీయాలా అనేది చానాళ్ళు ఒక 2-3 నెలలు డిస్కస్ చేసేవాళ్ళం. పాడి పంటలు జితేంద్రతో 40 క్యారెక్టర్స్ ఉన్నాయి, రన్నింగ్ క్యారెక్టర్స్. అందులో పైగా ఎద్దులు, ఈ గొడవ, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను జితేంద్రతో అయ్యే కాస్ట్ కంటే బిజినెస్ కంటే కాస్ట్ ఎక్కువ అయ్యే పరిస్థితి వచ్చింది. అదే అమితాబ్ బచ్చన్ లాంటి అయితే తీయచ్చు. అప్పుడు ఇక ఊరుకు మనగాడైతే కాంపాక్ట్గా మామూలుగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మ్యూజికల్ అవుద్ది, డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని ఊరుకు మనగాడితో ప్రొసీడ్ అయ్యాం. 50 వారాలు ఆడింది. 5 చోట్ల 4 చోట్ల 1 year ఆడింది. 1 year ఆడింది మొత్తం. ఇక నెక్స్ట్ మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా అగ్నిపర్వతం. అగ్నిపర్వతం అనగానే అగ్ని, జమదగ్ని, అగ్గిపెట్టుందా అనేటువంటి డైలాగు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జనరేషన్స్ అయినా. మరి అందులో నుంచి కృష్ణ గారి ఇంట్రొడక్షన్ సీన్ ఒకసారి చూద్దాం. నేను మామూలుగా యాక్ట్ చేసే సినిమాల స్టైల్ కంటే ఎంటైర్లీ డిఫరెంట్ స్టైల్లో రాఘవేంద్ర ప్రజెంట్ చేశాడు ఆ క్యారెక్టర్ని. ఆ రోజుల్లోనే అన్ని రికార్డులు క్రియేట్ చేసింది. సిల్వర్ జూబ్లీ చాలా సెంటర్స్లో ఆడింది. ఈ మధ్య వైజాగ్లో అగ్నిపర్వతం, మాయదారి మల్లిగాడు, ఈ రెండు ఇప్పుడు ఈ టీవీలు చూసే కాలంలో కూడా రిలీజ్ చేస్తే 60,000 పైన షేర్లు వచ్చినాయి ఈ 2 సినిమాలకి. ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తుండే సినిమాలు కొన్నే ఉంటాయి. అవును, గుర్తుండిపోయే సినిమాల్లో అగ్నిపర్వతం, వజ్రాయుధం కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. వజ్రాయుధం మంచి ఇందులో నుంచి ఒక హై వోల్టేజ్ సీన్, అలాగే ఒక సాంగ్. ఎక్విప్మెంట్, ఈ సినీ జీపులు ఇవి లేని రోజుల్లో పద్మాలయలో పెద్ద సెట్, ఫస్ట్ సెట్ ఇది. ఒక హీరో అనేవాడు పాపులర్ అవటం, స్టార్డమ్ రావటం వేరును, ప్రజల హృదయాల్లోకి వెళ్ళటం వేరు. ఊరికి మనగాడు ఉందనుకో, అందులో కాంటెంపరీ ఇష్యూని కూడా తీసుకుని ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కాంటెంపరీగా అప్పుడు దివ్యం వచ్చింది.
దేశం కోసం కృష్ణ ఇలా చేస్తున్నాడు అనేది అది సినిమాగా చూడరు అప్పుడు, అంతే కదా కృష్ణ? రియల్గా ప్రజల కోసం మొత్తం ఊరందరినీ సమీకరించి వాళ్ళందరినీ వెళ్ళి శవాల మధ్య ఇవన్నీ హెల్ప్ చేసేసి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి ఇట్లా ఇచ్చి. శక్తి సినిమాలో పొలం యొక్క వాల్యూ ఏంటి, ఒక రైతు వెన్నెముక లాంటి వాడు, రైతు లేకపోతే మనిషి బతకలేడు అనేది పాయింట్గా తీసుకున్నాం. అగ్నిపర్వతంలో ప్రజా వైద్యశాల కట్టడం కోసం జమదగ్ని, వజ్రాయుధంలో ఒక డ్యామ్ కట్టడం కోసం. సో సినిమా అంతా ఎంత కమర్షియల్గా ఉన్నా కూడా ఇండైరెక్ట్గా హీరోని ప్రజల కోసం ఏదో చేస్తున్నాడు, ప్రజల కోసం ఏదో చేస్తున్నాడు అనేది కూడా 100% వర్కౌట్ అయింది కృష్ణ కెరీర్ లో. ఇప్పుడు ఈనాడులో వచ్చిన క్లైమాక్స్ మన రాష్ట్రంలో జరిగింది. తర్వాత మనం ముందు సినిమా తీసాము, ఆ తర్వాత అదే ఇన్సిడెంట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఒక గెటప్ కి, ఒక ఫోర్స్ కి ఊరినే మనం మనుషులను దేవుళ్ళతో పోల్చకూడదు. అయినా కూడా శివుడు ధ్యానం చేస్తున్న శివుడు ఎలా ఉంటాడు, త్రిశూలం పట్టుకున్న శివుడు ఎలా ఉంటాడు, పవర్ఫుల్. రాముడు ప్రశాంతంగా ఉన్న ఆశీర్వదించే రాముడు ఎలా ఉంటాడు, ఆ బాణం వేసేటప్పుడు ఎలా ఉంటాడు. నాకు ఇంకా ఆయుధం అలా గుర్తుండిపోయింది సార్. మీరు చాలా మంది డైరెక్టర్లకి తర్వాత ఇన్స్పిరేషన్ ఇచ్చారు అలా ఆయుధాలు పెట్టడానికి. సో సుధీర్, మీరు ఎప్పుడు ఆయుధం పడుతున్నారు? ఇంకా టైం ఉంది. అలాంటి స్టోరీ వచ్చినప్పుడు, అలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు రివాల్వర్ వరకు వచ్చావా? రివాల్వర్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ తొమ్మిది సీక్వెల్ దానిలో కొద్ది రివాల్వర్ ఎప్పుడో గుర్రాలు, రివాల్వర్స్, గన్లు, బాణాలు, మోసగాళ్ళకే అవును రివాల్వర్. లేడీస్ అందరూ, జ్యోతిలక్ష్మి నాకు ఫైట్ ఉంది అందరూ. వీళ్ళందరికీ ఆ బీచ్ లో తీసుకెళ్లి గుర్రాలు, రిహార్సల్, నాగభూషణంతో తను జ్యోతిలక్ష్మి, నాగభూషణ్ గారు అందరినీ బీచ్ కి వెళ్ళి ప్రాక్టీస్. పడ్డావా ఎప్పుడైనా? నేను పడ్డా. కింద తగలేటట్టు పడలే. అక్కడ బికనేర్లో భయంకరంగా ఉంటాయి హార్సెస్, పోలీస్ హార్సెస్. అవి తీసుకున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేం కదా, అది కంట్రోల్ అవ్వకుండా తీసుకెళ్ళి ముళ్ళ కంచెలో పడేసింది. దెబ్బలు కొంచెం. సౌందర్యలహరిలో నెక్స్ట్ రౌండ్ నా గొంతు శృతిలోన. ఊరికి మనగాడు సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ తెల్లచీర మల్లెపూలు ఉన్నంతకాలం ఈ పాట కూడా అలాగే ఆ పరిమళాలని గుబాళిస్తూనే ఉంటుంది. ఆ పాట ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇందాక మీరు ఇదే సినిమా గురించి మాట్లాడుతూ ఆ ప్రస్తుతం సమాజంలో సిచ్యువేషన్ ని మీరు ఎలాగైతే పెట్టారో చెప్పారు, అలాగే సాంగ్ కూడా మీరు పెట్టారు ఇదే మూవీలో. ఆ సాంగ్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన సాంగ్ అండ్ సీన్. కదిలి రండి మనుషులైతే, కలిసి రండి మమత ఉంటే, ఉప్పనలా ఉమ్మడిగా, ఉప్పనలా ఉమ్మడిగా, దివి తుఫాను బలి కోరిన దీనుల కోసం, బతకలేని చావలేని ప్రాణుల కోసం. టోటల్ గా నిర్మలా ఈ పాట టోటల్ సినిమాకి ప్రాణం ఇది. అంటే కాంటెంపరీ ఇష్యూ కనుక. చెలియలి కట్టను తెంచి చెలిమిని మరచి, కడలి అనే కాలనాగు కాటేసింది, తాడి ఎత్తు తరగలు తన పడగలుగా, మమతల మాగాణమే మసి అయిపోగా, తెలుగు తల్లి విలపించెను భోరు భోరునా, తెలుగు తల్లి విలపించెను భోరు భోరునా, పొంగే కన్నీరే కృష్ణ గోదావరిగా, కదిలి రండి మనుషులైతే, కలిసి రండి మమత ఉంటే.
ఒక సినిమాలో విజయశాంతి అగ్నిపర్వతం కృష్ణ గారి ఫోటో పెద్దది, దాని మీద పడుకొని పాడుతుంది. అవును, అసలు మనిషి మీద పడుకున్నట్టే ఉంది. అగ్నిపర్వతం అనుకుంటాను. అగ్నిపర్వతం. అయ్యో, వితౌట్ ఆర్టిస్ట్ కూడా ఇంత సెక్స్ క్రియేట్ చేస్తున్నారే అని అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇందాక నిర్మల అన్నట్టు యాక్చువల్ ఫోటోతో ప్లే చేయాల్సిందంతా ప్లే చేసాం. ఈ పాటే చెప్పాను. ఇప్పుడంతా మీరు ఫోటో దేంట్లో పెట్టుకుంటున్నారు? ఫోటోనే ప్రియా ఎప్పుడు ఒక మాట చెప్పేది, మీరు అన్నారంట కృష్ణ గారు ఎప్పుడు హీరోయిన్లు గట్టిగా పట్టుకోరు అని మీరు కంప్లైంట్ చేశారంట. అవును, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అది ఇన్సిడెంట్ అని చెప్పగలరు? అంటే ఎక్కువ క్లోజ్గా ఉంటాం వలన తన రిజర్వేషన్స్ కానీ తన మైండ్ సెట్ కానీ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ ఇన్సిస్ట్ చేసేవాడు కాదు. తను ఎప్పుడు ఒక డైరెక్టర్ హీరోకి కానీ హీరోయిన్ కానీ కంఫర్టబుల్ లెవెల్లో ఉంచితేనే మనం అనుకున్నది చేయగలం. అగ్నిపర్వతం సినిమాలోని ఒక సాంగ్ చూద్దాం. రాఘవేంద్రరావు రాకముందు ఇండస్ట్రీలో సుబ్బారావు గారు, ఆదుర్తి గారు చాలా బ్రహ్మాండంగా పాటలు తీసేవాళ్ళు అనే పేరుంది. అలాగే ఆయన మ్యూజికల్ పిక్చర్స్ మోగ మనసుల్లో కానివ్వండి, తేనె మనసుల్లో, మంచి మనసుల్లో, తర్వాత అన్నపూర్ణ వాళ్ళ పిక్చర్స్లో, చాలా పిక్చర్స్లో ఎంతో బాగా తీసేవారు ఆయన పాటలు. రాఘవేంద్రరావు గారు వచ్చినాక ఏంటంటే రాఘవేంద్రరావు స్టైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత చాలామంది ఇమిటేట్ చేశారనుకోండి, అయినా రాఘవేంద్రరావు స్పెషాలిటీ రాఘవేంద్రరావుకి అలాగే ఉంది పాటలు. ఇక వజ్రాయుధం సినిమాలో రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ గారు కూడా డైరెక్టర్ గారి మీద అభినందనల వర్షం కురిపించినటువంటి ఆ పాట. శ్రీదేవి వచ్చింది షోకి, వజ్రాయుధంలో శ్రీదేవి కదా, ఆ సాంగ్ చూసి రాము లేస్ వచ్చి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాడు. మరి అప్లా మీద చేస్తారు. చాలా బాగుంది మీ స్టైల్. కృష్ణ గారు, మహేష్ బాబు గారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసేటప్పుడు దాని దర్శకత్వ బాధ్యతని రాఘవేంద్రరావు గారికి అప్పచెప్పాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? డెఫినెట్గా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తే ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది ఆర్టిస్ట్కి. అన్ని యాంగిల్స్లోనూ ఆలోచిస్తాడు. హీరోని ఎలివేట్ చేసింది ఇప్పుడు ఫస్ట్ తెలుగు సినిమాల్లో హీరోని ఒక అంతస్తుని పెంచింది రాఘవేంద్రరావు, అడవి రాముడితో రామారావు గారికి. అలాగా తర్వాత ఎంతమందితో పనిచేసినా ఫస్ట్ అసలు హీరో ఇమేజ్ పెంచడానికి ప్రయత్నించే డైరెక్టర్ రాఘవేంద్రరావు. అందువల్ల మహేష్ ఫస్ట్ ఇంట్రడక్షన్ డెఫినెట్గా రాఘవేంద్రరావే డైరెక్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకుని రాఘవేంద్రరావుని అడిగితే ఒప్పుకుని చేశాడు. ఫస్ట్ పిక్చరే స్టార్డమ్ వచ్చింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో రొమాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది, రాజకుమారుడు. ఫస్ట్ పిక్చర్తోనే స్టార్డమ్ వచ్చింది. నేను అనుకున్నది డెఫినెట్గా రాఘవేంద్రరావు మహేష్కి ఇచ్చాడు. థ్యాంక్ యూ. గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా, చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా. నువ్వు గుర్తు మన ముగ్గురం కలిసి చూసాం రాజకుమారుడు. అవును, ముగ్గురం కలిసి చూసాం. ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్ అది యాడ్ అని తర్వాత తెలిసిన తర్వాత నువ్వు అన్నావు ఇది యాడా సినిమా అనుకున్నాను రాఘవేంద్రరావు. కృష్ణ గారితో చేశారు, మహేష్ తో కూడా చేశారు కదా. ఇద్దరులో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, సిమిలారిటీస్ ఉన్నాయా? ఇందా నువ్వు అడిగిన దాంట్లో సిమిలారిటీ ఉంది. కొద్దిగా హీరోయిన్స్ దూరంగా గట్టిగా పట్టుకోపడం. కృష్ణలాగా మహేష్ కూడా కొంచెం అంటే డిస్కషన్ అంతా బాగానే ఉంటుంది. ఎంతవరకు అవసరం అంతవరకే తప్ప ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీస్. మిగతా అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి కృష్ణకి కానీ మహేష్ కానీ. ఆ ఒకేషన్ మటు నువ్వు చెప్పింది ఇందాక ఎందుకు అన్నావో తెలియదు కానీ నాకు ప్రియా చెప్పింది అది. మీరు అన్నారంట ఒకసారి కృష్ణ గారు గట్టిగా పట్టుకోండి, ఎలా పట్టుకుంటే ఎట్లా అని. అంటే నాకు రామారావు ఎలా పట్టుకున్నాడో అలవాటు అయిపోయి. మరి మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది సుధీర్ హీరోయిన్స్ తో? మనం కొద్దిగా అదే ట్రాక్ లో ఉన్నాం, అది నేర్చుకోవాలి. అందుకని ప్రియా అన్నిసార్లు మెన్షన్ చేసింది. రామారావు గారితో నేను ఒక సినిమా చేశాను. దాంట్లో జ్యోతిలక్ష్మి ఒక సాంగ్ జ్యోతిలక్ష్మి ఇమాజిన్ చేసుకుంటుంది రామారావు గారితో. సరే నేను జ్యోతిలక్ష్మి ఇద్దరం సరే స్టాప్ బ్లాక్ తీశారు. జ్యోతిలక్ష్మి కూర్చుంది, తను వెళ్ళిపోవాలని నేను రావాలి. తను వెళ్ళిపోతూ ఇగుతో వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం చేయను, మళ్ళీ తెప్పించి
మళ్ళీ కూర్చోబెట్టి విగ్గు వదిలించేసి మళ్ళీ అలాంటివన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. సుధీర్, నువ్వు పెళ్లికి ముందే హీరో అనుకున్నావా, పెళ్లి చేసుకున్న తర్వాత ఐడియా వచ్చిందా? పెళ్లి చేసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి ఉంటాను. అంటే ఫస్ట్ నుంచి నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఒక కెరియర్గా చేసుకుందాం అనేది ఆలోచన ఎప్పుడు రాలేదు. మైట్ బి పెళ్ళి అయిన తర్వాత ఆ ఆలోచన రియలైజ్ అయ్యాను అనమాట. ఫస్ట్ మరి కృష్ణ గారితో, మీ మామయ్య గారితో చెప్పినప్పుడు ఏమన్నారో ఒకసారి చూస్తాను. మాకు తెలియకుండా కొన్ని ఏవిలు మీరే అరేంజ్ చేసేసుకుంటున్నారు. బాగా మాట్లాడావు కదా. ఎక్కడంటే స్టేజ్ మీద మాటలు రాలేదనుకోండి మనకి చెప్పడానికి, జిందాబాద్ మహేష్ అంటే చాలు అదే మాటలు. యాక్చువల్లీ ఫస్ట్ మైక్ తీసుకొని మాట్లాడనివ్వట్లేదు వాళ్ళు, మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. మహేష్ ఉన్నారు కదా, వెంటనే మహేష్ మాట్లాడు. ఇమీడియట్గా ఏదో స్ట్రైక్ అయింది, వాళ్ళు చెప్పింది రిపీట్ చేసి జిందాబాద్ మహేష్ అంటే కామ్ అయిపోయారు. నెక్స్ట్ ఒక 20 నిమిషాలు మాటలు వింటూనే ఉన్నారు అనమాట. సౌందర్యలహరిలో 3వ రౌండ్ అబ్బని తీయని దెబ్బ. కృష్ణ గారిని ముందుగా ఒక ప్రశ్న. దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారు మీ కాంబినేషన్లో చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే మీ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా? ఆప్షన్ ఏ ఊరికి మొనగాడు, బి అగ్నిపర్వతం, సి వజ్రాయుధం. అగ్నిపర్వతం. మీరు ఎంతో మంది దర్శకులతో పనిచేశారు, అందులో కొంతమంది దర్శకుల వర్కింగ్ స్టైల్ మీద మీ కామెంట్స్ బ్రీఫ్గా ఒక లైన్లో. నేను ఒక దర్శకుడి పేరు చెప్తాను, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి మీరు ఒక 1 లైన్ కామెంట్. ఆదుర్తి సుబ్బారావు గారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఆయన. మొట్టమొదటి పిక్చర్లో ఇంత పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నామంటే మాకు ఆయన అంటే చనువు ఏర్పడటానికి, భయం పోవటానికి 3-4 నెలలు టైం తీసుకున్నాడు ఆయన. మాతో మూవ్ అవటం, మమ్మల్ని రిహార్సల్ చేయించటం, తర్వాత సరదాగా మాట్లాడటం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఒక 2-3 నెలలు. అంత గొప్ప డైరెక్టరు నన్ను ఇంట్రడ్యూస్ చేసినందువల్లే నాకు ఇంత మంచి భవిష్యత్తు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బాపు గారు అప్పటికి నేను ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేసినాక ఆయనకు ఫస్ట్ పిక్చర్ అది సాక్షి. అందరు డైరెక్టర్ల స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరుగా ఉండేది. జనరల్గా సజెషన్ షాట్ పెడితే కొంచెం ఫేస్ ఇటు తిప్పండి అని కెమెరామెన్ అడిగితే కొంచెం ఇలా కనపడేటట్టు ఏంటంటే మనం ఆ అలవాటు చొప్పున సజెషన్ షాట్ పెట్టగానే ఇలా అనుకుంటే ఏంటండి అక్కడ మనిషి ఉంటే ఎక్కడ చూస్తారు. ఆయన ఒక సపరేట్ స్కూలు ఆయనది. లాస్ట్ పిక్చరు చక్రపాణి గారి ఆధ్వర్యంలో, ఎల్వి ప్రసాద్ గారైనా, కామేశ్వరరావు గారైనా, ఏ డైరెక్టర్ అయినా ఆయన ఆధ్వర్యంలో సినిమా అంటే ఆయన మాట వినాల్సిందే. బాబు గారు కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. అక్కడ చక్రపాణి గారేమో ఆయన చెప్పినట్టు చేస్తేనే సినిమా, లేకపోతే కుదరదు అక్కడ. తర్వాత 1-10 రోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యి అలాగే సినిమా ఫినిష్ చేసినాక ఇది నేను తీయలేదు, చక్రపాణి గారు తీశాడు, సంచాలకుడు చక్రపాణి, సహకారం బాబు అని టైటిల్ వేయాలి అని చెప్పి నాగిరెడ్డి గారితో పోట్లాడి టైటిల్ అలా వేయించుకున్నాడు. కేఎస్ఆర్ దాస్ గారు. ఆయన ఫస్ట్ పిక్చర్ టక్కర్ దొంగ చక్కని చుక్క నాతో తీశాడు, అదే హిట్ అయింది. ఆ తర్వాత నంబర్ ఆఫ్ పిక్చర్లు నాతో ఎక్కువ తీసింది ఆయనే. దగ్గర 45 పిక్చర్లు డైరెక్ట్ చేశాడు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు. ఏ పిక్చరు 30 రోజులు దాటేది కాదు ఆయన డైరెక్షన్లో. మంచి ఎడిటరు, ఫైట్స్ డిఫరెంట్గా కట్ చేసేవాడు. సీతారామరాజుకి యుద్ధం బ్రిటిష్ ఆర్మీతో ఈ మామూలు గెరిలా వార్ ఫైట్ ఈ తీయటం పెద్ద తలనొప్పి అయిపోయి ఆయన పిలిపించాను నేను. అది చాలా బాగా కట్ చేశాడు షార్ట్స్, అది రియల్ యుద్ధంలానే చూపెట్టాడు. మళ్ళీ కురుక్షేత్రానికి కూడా ఆయనే పిలిపించుకున్నాం. ఆయన యాక్షన్ మేకింగ్, యాక్షన్ కట్ చేయటంలో చాలా సూపర్గా చేస్తాడు ఆయన. ఆయన నెంబర్ 1, చాలా మంచి డైరెక్టర్. దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు అందరు హీరోలకి హిట్లు ఇచ్చాడు, నాకు మాత్రం హిట్ ఇవ్వలేదు. దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు అందరు హీరోలకి హిట్లు ఇచ్చాడు, నాకు మాత్రం హిట్ ఇవ్వలేదు. ఒసే రావులమ్మలో స్పెషల్ అపీరెన్స్ నా చేత యాక్ట్ చేయించి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు ఆఖరికి. రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు ఫస్ట్ పిక్చర్ ఒక్కటే యావరేజ్, తర్వాత ఆయన తీసిన అన్ని సూపర్ డూపర్ హిట్లే నాతో.
మీ తరం నటుల్లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు? సీనియర్స్ కాకుండానా? అంటే మీతో పాటుగా చేసినటువంటి. నాతో పాటుగా ఇప్పుడు రామారావు నాతో పాటు చేశారుగా. అంటే రామారావు అండి. మరి ఈ తరం నటుల్లో మీకు ఇష్టమైన నటుడు? మహేషే. మీకు అభిమానులు ఇచ్చినటువంటి బిరుదుల్లో మీకేది బాగా ఇష్టం? ఏ నటశేఖర, బి జేమ్స్ బాండ్ 007, సి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, డి సూపర్ స్టార్. సూపర్ స్టార్. వెరీ గుడ్. మీరు సుమారుగా 100 మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. అందులో ఎవరిది బెస్ట్ అని మీకు అనిపించింది? విజయ నిర్మల్ గారు కాకుండా. ఏం పర్లేదు చెప్పండి. ఉన్నాళ్ళలో శ్రీదేవి బెటర్ హీరోయిన్. నేను జయప్రద అనుకుంటాను. సూపర్ స్టార్ కృష్ణ గారిని ఏ హీరోగా చూడడం మీకు బాగా ఇష్టం? ఏ యాక్షన్ హీరో, బి రొమాంటిక్ హీరో, సి ఫ్యామిలీ హీరో. రొమాంటిక్ హీరో. రొమాంటిక్ గా చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్టరు. హీరో హీరోయిన్స్ ఎవరు అన్నది చాయిస్ మీదే. ఇప్పుడు మీరు గనక సినిమా తీస్తే ఎవరిని ప్రిఫర్ చేస్తారు హీరో హీరోయిన్ గా? మహేష్ హీరో, సమంత హీరోయిన్. వెరీ గుడ్. ఓకే, ఆల్రెడీ హిట్ కాంబినేషన్. సుధీర్, రాఘవేంద్రరావు గారు ఏమో డైరెక్టర్, హీరో ఏమో మహేష్ బాబు. మిమ్మల్ని విలన్ గా చేయమంటే మీరు చేస్తారా చేయరా? చేస్తా. అందులో హీరోతో ఫైటింగ్ సీక్వెన్సెస్ ఉంటే? అయ్యో అట్లాంటి కొద్ది కష్టం. ఫ్యాన్స్ కొడతారు నన్ను. ఫ్యాన్స్ కొడతారు. మహేష్ ఫ్యాన్స్. ఎందుకంటే కృష్ణ గారిని నేను డైరెక్ట్ చేసినప్పుడు ఒక సినిమాలో తను డాన్, నేను పోలీస్ ఆఫీసర్. నిన్ను సంఖ్యలు వేసి రోడ్లో ఈడ్చుకెళ్తానని ఒక డైలాగ్ ఉంది. నేను చెప్పాను పరశుర్ గారికి, ఈ డైలాగ్ వస్తే నన్ను కొడతారండి జనం అని. అయ్యా సినిమాయే అన్నారు. సార్ చేసిన తర్వాత నన్ను బాగా తిట్టారు. మనకొద్దు ఇంతో. కొసర కొమ్మచ్చి అనే బుక్ రిలీజ్ అయింది. అందులో ములపూడి వెంకటరమణ గారు రాశాడు. కృష్ణావతారం సినిమా నాతో తీశారు. ఆయనే రైటరు, బాబు గారు డైరెక్టర్. ఎప్పుడు ఆయన సినిమాలకు భయం, రిలీజ్కి నేను వెళ్ళను. కానీ ఎందుకో ఆ సినిమా రిలీజ్కి నేను థియేటర్కి వెళ్ళాను. ఎవరో ఒకవేళ ఎలా వెధవా అని కృష్ణ గారిని తిట్టారు. తిట్టేటప్పటికి ఓని కేకలేసి థియేటర్ అంతా లేచి గందరగోళం చేస్తున్నారు. అది సూపర్ స్టార్ అంటే కృష్ణ గారి స్టార్డము. తర్వాత సినిమా అంతా అయిపోయినాక ఎవడో వచ్చి కంగ్రాచులేషన్స్, గొప్ప ఫ్లాప్ పిక్చర్ తీసావు అని అన్నాడు ఒకడు వచ్చి. తర్వాత బాగానే పోయింది అనుకోండి సినిమా, మాకు లాభాలు వచ్చినాయి అన్నాడు. రాశాడు ఇదంతా. ఎంఐఎంలో నాగేశ్వరరావు కృష్ణ గారు ఒక్క సూటు నాగేశ్వరరావు గారి కంటే కృష్ణ గారికి తగ్గింది. నాగేశ్వరరావు గారికి 7 సూట్లు డ్రెస్సెస్, మీరు 6 అంట. దాని మీద లెక్కేసి నన్ను తిట్టి ఇంత పెద్ద ఉత్తరం రాశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతో. సుధీర్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కృష్ణ గారు ప్రొడ్యూసర్ గా, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ గా, మీరు హీరో. మీ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? ప్రియాని పెట్టుకుంటారు. కృష్ణ గారు డైరెక్షన్. ఫ్యామిలీ అంతా కలిసి మాట్లాడుకున్నట్టు ఉంది కృష్ణ. ఇవాళ ఈ షోకి సకుటుంబంగా వచ్చిన చాలా థ్యాంక్స్ కృష్ణ. పాత రోజుల్లో అనుకున్న మాటలు కానీ ఈ కానీ డిస్కషన్స్ మెమరీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సుధీర్ నీకు థ్యాంక్స్. నిర్మల, లేడీస్లో నా ఫేవరెట్ డైరెక్టర్ నువ్వు. మల్టీ స్టారర్స్ చాలా చేసావు. శివాజీ గణేష్ తో చేసావు. కృష్ణ, రజనీకాంత్. సో నాకన్నా ముందు డైరెక్టర్. సో కంగ్రాచులేషన్స్. మళ్ళీ డైరెక్షన్ అనేది వ్యసనం, అది వదిలిపెట్టద్దు. ఎప్పుడైనా అవకాశం ఉన్నా ఓపుకున్నా కూడా చెయ్యి. కృష్ణ అట్లాగా ఇదివరకు చూసినప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు. ఏమాత్రం అవకాశం ఉన్నా మంచి కథ ఉంటే నీ కంఫర్టబుల్ గా ఉన్న సినిమా ఒకటి ప్లాన్ చేస్తాను. 9 to 6 పెడితే చాలు. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. శృంగార నగరి స్వర్ణమాగరి రావే రసమాధురి. వంద చిన్నెల చిన్నారి నీ దంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి. కలనోచి ఇలా చేరి కనిపించు ఓసారి. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. శబరి బరాబర శబరి బరాబర
Woo!